ఫస్ట్ రీల్ కాదు, సెకండ్ రీల్ కూడా ఉంది, థర్డ్ రీల్ కూడా ఉంది. ఇవాళ రేపు కల్కి, పుష్ప ఉన్నాయి కదా, ఇక అన్ని అది అట్లా అంటే ప్రతిదానికి ఇంకా ఉంది అన్నాం అనుకో, అబ్బా అదేదో ఒక వాటిలలో ఏంటంటే కేవలం సినిమాలు, వాటి డేట్లు, కాంట్రవర్సీ కాకుండా కూడా వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకాలు ఎన్నిటినో కాళిదాసు కాపీ చేశాడు అని చదివాను. ఇది మనం రాస్తాం అనుకోండి, చదివాడు అనుకోండి, ఈ ఉద్దండ పండితులు అందరూ మీద పడతారు. వాడి కాళిదాసు ఎవరో తెలియకపోయినా, వాల్మీకి తెలియకపోయినా, కాళిదాసు వైపు కొందరు, వాల్మీకి వైపు కొందరు వచ్చి ఘర్షణ జరుగుతుంది అక్కడ. అట్టనే ఏంటంటే మీరు ఏదైతే ప్రహ్లాద గురించి వాళ్ళ గురించి చెప్పారో దాన్ని మరింత గొప్పగా వచ్చే పుస్తకాలలో అలాంటి సబ్జెక్ట్స్ ఇంకంత పాజిటివ్గా చెప్పడానికి ఏమైనా వీలుందో ఆలోచించండి. ప్లస్ సంగీతం శ్రీనివాసరావు గారు అనుకుంటా అందులో పుస్తకంలో నేను చదువుతుంటే బహుశా ఆయన రాస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఏమన్నా ఆర్ద్రత, ఆనంద బాష్పాలు రాలింటాయేమో అనిపించింది. నేను అదే హెచ్ఎం రెడ్డి గారిని కలిసినప్పటికీ, పుల్లయ్య గారిని, వీళ్ళందరినీ నా జ్ఞాపకాలకు వచ్చారు, తలుచుకున్నాను అది ఇదని. అంటే అలాంటి వ్యక్తులు మన తెలుగు సినిమాలో అయితే, భారత సినిమాలో అయితే ఇంకా చాలామంది ఉన్నారు. మీ సెకండ్ రీల్లో, థర్డ్ రీల్లో, ఫోర్త్ రీల్లో, ఫిఫ్త్ రీల్లో అది ట్రై చేయండి. రెండోది నిజంగా పాపం ఆయన రాజమౌళి గారు అనుకుంటా దీనికి పిహెచ్డి ఇవ్వాలని రాసింది ఆయనేనంటే, దీనికి మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పిహెచ్డి ఇవ్వాలి. ఇటువంటి బుక్ ఇది అంత గొప్ప బుక్ అది.